గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు మా అక్క ప్రశాంత్ అక్క గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి జాబ్ మేళా కార్యక్రమం తీసుకున్నారు. మీరందరూ కూడా నెల్లూరు జిల్లాలో పాత్రికేయ మిత్రులుగా చాలా రోజుల నుంచి కూడా చాలామంది రాజకీయ నాయకులను చూస్తూ ఉన్నారు. అయితే నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా, లోక్సభ సభ్యుడిగా ఇంతకు ముందు గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు దాకా ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ప్రభాకర్ అన్న గురించి, ఈ నెల్లూరు జిల్లాలో శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పుట్టడమే ఒక అదృష్టం, ఉండడం ఒక అదృష్టం. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొంది ఈరోజు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉండడం ఒక అదృష్టం. ఎందుకంటే మనం చాలామంది రాజకీయ నాయకులు చూస్తూ ఉంటాం. పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయడం, ఏదో ₹4 డబ్బులు ఖర్చు పెట్టుకొని ఢిల్లీకి పోయి పార్లమెంట్లో ఏదో ఒకటో రెండో క్వశ్చన్లు వేసి అవన్నీ కూడా జిల్లాకి సంబంధించి ఏదో మీడియా మిత్రులు తెలపడం తప్పితే, స్థానికంగా ఉన్న ఎవరైతే ఎలక్షన్స్లో కష్టపడి తన కోసం పనిచేసి నిరుద్యోగులు కానీ, ప్రజలు కానీ, ప్రజలకు సంబంధించిన వారి బిడ్డలు ఎంతోమంది డిగ్రీలు కానీ, బీటెక్లు కానీ, 10th కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఐటీఐలు కానీ, పాలిటెక్నిక్ కానీ, ఇతరితర క్వాలిఫికేషన్లు చేసిన వారి బిడ్డలు ఎంతోమంది ఉంటారు. వారి గురించి ఒక పార్లమెంట్ సభ్యుడు నెల్లూరు జిల్లాలో పట్టించుకున్న దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి అవకాశాన్ని నెల్లూరు పార్లమెంట్లో ఉన్న ప్రజలు వారి బిడ్డలకు చెప్పడం, అదేవిధంగా నిరుద్యోగులుగా అన్ని క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా, ఏదైతే అక్క ఇంతకుముందే చెప్పారు, దాదాపు 14 కంపెనీలు ఈరోజు పాల్గొంటూ ఉన్నాయి. 10th క్వాలిఫికేషన్ నుంచి బీటెక్ దాకా అందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంత మంచి కార్యక్రమాలు చేసే వ్యక్తుల్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఈరోజు చేస్తున్నాం మర్చిపోయే రకం కాకుండా, ఇతర రాజకీయ నాయకులాగా కాకుండా, మనం చూసాం ఇంతకుముందే ఒక లోక్సభ సభ్యుడు దీనికి ముందు కూడా ఉన్నారు. ఏ రోజు జనం కనపడిన వాళ్ళు కాదు, ప్రజల్లో ఉన్నోళ్ళు కాదు, ప్రజల సమస్యలు పట్టించుకున్న వాళ్ళు కాదు. కానీ అలా కాకుండా ఒక ప్రత్యేకంగా ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే నెల్లూరు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టినారు. అత్యంత భారీ మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏదో గెలిపించామని అయిపోయిందని కాకుండా, ప్రతి నిత్యం కూడా ఇప్పటిదాకా విద్య, వైద్యం, దైవ కార్యక్రమాలు, విద్య, వైద్యం, దైవ కార్యక్రమాలు ఈ నెల్లూరు జిల్లాలో ఎవరన్నా చేస్తున్నారంటే అది ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులని మీకు అందరూ కూడా తెలుసు. అయితే ఈరోజు విద్య, వైద్యం, దైవ కార్యక్రమాలతో పాటు ఉద్యోగ అవకాశాలు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ఈరోజు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మీ ఆశీర్వాదం అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ, ప్రశాంతకు కానీ నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పటికి కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.